మా పెద్ద నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా కుల బంధువుని నమ్మి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు ఇచ్చినందుకు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా ఆ పదవి రావడానికి కృషి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కులస్తులకి పార్లమెంట్ అధ్యక్షులు ఇవ్వడం ద్వారా, అదే కాకుండా కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి వణికుల క్షత్రియుల్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. రాబో రోజుల్లో మా కులస్తులందరూ కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి కుప్పం నియోజకవర్గం ఉన్న వణికుల క్షత్రియ యువతతో పాటు బీసీ యువత అందరూ కూడా ఆయనకు తోడుగా నిలుస్తామని, 1,00,000 ఓట్ల మెజారిటీ సాధనలో ఇది మాకు ఇంకొక ఏనుగంత బలం తోడైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మాకు ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు గౌరవ మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సిఆర్ రాజన్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, దాంట్లో కూడా వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, గౌరవ అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో ఆయన అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందదాయకం. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రెండవ విషయం వస్తే, ఇటీవల ప్రజాగలం పేరు మీద 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఏదైతే చిలకలూరిపేట నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సభకు పోలీసు ఉన్నతాధికారులు సహకారం పూర్తిగా విఫలమయ్యి, ఆ మీటింగు ఆ అస్తవ్యస్తం అయినటువంటి ఆ ఉన్నత పోలీస్ అధికారులని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అటెండ్ అయినటువంటి ఒక మీటింగ్కు దాదాపు 14 లక్షల మంది అక్కడ కార్యకర్తలు వస్తారని ముందుగానే మేము చెప్పినప్పటికీ, ఇంకా దానికి రెట్టింపుగా ప్రజలు ఉత్సాహంతో వస్తే, ఈ ట్రాఫిక్ ఆంక్షలతో చాలామంది కొన్ని కిలోమీటర్ల దూరంలో అందరూ కూడా మీటింగ్కి రాకుండా చేసి ఆ మీటింగ్ని ఫెయిల్యూర్ చేయాలని చేసినప్పటికి కూడా ఈ ప్రజాగలం బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాకపోతే దేశ ప్రధానమంత్రి వస్తున్నటువంటి ఆ సభలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉన్నత పోలీసు అధికారులు నిర్లక్ష్య వైఖరి చాలా బాధాకరం. ఒక కరెంటు పోల్లో ఎక్కి ఉంటే ప్రధానమంత్రి స్వయంగా వచ్చి కింద దింపే పరిస్థితిలో మన లా అండ్ ఆర్డర్ ఉందంటే ఎంత దీన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఉందనేసి ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళపైన ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయబోతాం. దానిపైన ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటోగా దానిపైన యాక్షన్ తీసుకోవాలట అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతమంది వస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసే దాంట్లో కూడా విఫలమైంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాగలం సూపర్ సక్సెస్. ఈ ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి కూడా ముఖ్యంగా 2-3 అంశాలపైన ఆయన కూడా మాట్లాడడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది, ఏమి అవినీతి కార్యక్రమాలు జరిగింది, ఏమి దౌర్జన్యాలు జరిగింది, ఇది నా దృష్టిలో ఉంది, నాకు తెలుసు. ఈ కాబోయే 5 సంవత్సరాలు చాలా కీలకం. ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమికి అందరూ కూడా సహకరించాలనేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఎన్డీఏదే ప్రభంజనం, దాంట్లో ఏమి డౌట్ లేదు.
ఎన్ని కుయుక్తులు పడినా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. చాలా ఎక్కువ సీట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే. ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మా యొక్క వన్నికుల చిత్రులకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు వన్నికుల చిత్రులు గుర్తించినారంటే చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వంలోనే గుర్తించారు. అదేవిధంగా నియోజకవర్గంలో టీడీపీ వన్నికుల చిత్రులకు ఎంత సుముఖ స్థానాలు ఇచ్చినారో ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా అన్నీ కూడా రాజకీయంలో ఎదగాలంటే చంద్రబాబు నాయుడు గుర్తించే ఇచ్చారు. ఈరోజు పాలకపక్ష నాయకులు ఎత్తగడలు చెప్తున్నారంటే మేము వన్నికుల చిత్రం మేము ఉద్దారకం చేస్తామని చెప్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ వన్నికుల చిత్రం డెవలప్మెంట్ కావాలంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పి ఆ యొక్క వన్నికుల చిత్ర చైర్మన్ మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదటిగా వన్నికుల చిత్ర చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా సిఆర్ రాజన్ గారిని పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షునిగా ఎన్నికైన మా సిఆర్ రాజన్ వన్నికుల చిత్ర తరఫున ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే కాకుండా మాకు ఇంకా కూడా ఎక్కువగా టీడీపీ 1,00,000 మెజార్టీతో గెలుస్తాము. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. సీఎం అయిన తర్వాత వన్నికుల చిత్రను కూడా ఇంకా అత్యధికంగా గుర్తించి, ఇంకా సముచిత స్థానాల్లో గుర్తించి మాకు పదవులు ఇచ్చి ఇంకా కూడా వన్నికుల చిత్ర డెవలప్మెంట్ చేస్తారని ఈ యొక్క సమావేశాన్ని ఇద్దరితో ముగిస్తున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం మా వన్నికుల చిత్రులో రాష్ట్రంలోనే ఒక మంచి పోస్టు అధికార ప్రతినిధిగా ఉన్న సిఆర్ రాజన్ అన్న గారిని ఈరోజు చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మాకంతా చాలా గర్వకారణం, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆపోజిషన్లో ఎప్పుడు కూడా మాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, మాకు అధ్యక్షులు ఇచ్చినారు, మీ తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం లేదు, మిమ్మల్ని కాపాడేది మేమని ఎప్పుడో చెప్తూనే ఉంటారు. వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పనులంతా పోస్టులంతా కూడా పనికిరాని పోస్టులే, ఏది పనికొచ్చే పోస్టులు ఏది వాళ్ళు ఇవ్వలేదు. కాకపోతే ఈరోజు మా మీద నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వన్నికుల చిత్రుల మీద నమ్మకం ఉంచి అతన్ని జిల్లా అధ్యక్షులుగా మా సిఆర్ రాజన్ని చేయడం నిజంగా గర్వకారణం. మేమంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఆయన కోసం ఆయన చేసే ఏదైతే ప్రోగ్రెస్ వర్క్స్ ఉన్నాయో పార్టీ పరంగా ఎలక్షన్లో ప్రతి చోట మేము కూడా ఆ కమిట్మెంట్ ఆయన్ని సపోర్టింగ్గా ఆయనకి మేము అండదండలుగా ఉండి ఏదైతే సార్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా వన్నికుల చిత్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆయన సపోర్టింగ్గా ఉంటామని తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ జిల్లా అధ్యక్షులు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ గారు అయితే ఏమి, కచ్చాల శ్రీకాంత్ గారు అయితే ఏమి, బిఎస్ఎం అన్న గారు అయితే ఏమి, మళ్ళీ రాంభూపాల్ రెడ్డి అన్న గారు అయితే ఏమి, అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెం నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని ఎప్పుడు మేము వమ్ము చేయమని, ఏదైతే మీరు మా మీద పెట్టిన వన్నికుల చిత్రుల మీద పెట్టిన నమ్మకాన్ని ఇంకా 10 ఇంతలు ఎక్కువ చేసి మీకు నిరూపించుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని